అసలు ఏమంటే అవతలవాడి తప్పులెత్తి చూపించడానికి నేనెంతటి వాడినండి? నేను ఈ తప్పు చెయ్యని వాడినా, అందుకని నాకొద్దు. అందుకే కలియుగంలో ఏమిటంటే దోషజ్ఞుడవై ఉండు, తప్పు లేదు. అవతలవారు తప్పు చేశారనుకో, అది పొరపాటు అని నువ్వు తెలుసుకుని ఉండు. నీకు అవకాశం కలిగిందా మృదువాక్కుల చేత ఆవిష్కరించు. అయ్యా అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పు, అంతవరకు తప్ప అసలు తీర్పు చెప్పి తప్పెత్తడానికి నాకే అధికారం ఉందని ప్రవర్తించవద్దు. మొదటిది. ఇప్పుడు కోపానికి ఒకటి విరుగుడు, అది వినయం చేతనే వస్తుంది. కానీ కలిపురుషుడి యొక్క ప్రభావం ఏమిటి? నా అంత వాణ్ణి నేను, వాడి తప్పెత్తి చూపించడానికి నాకు అధికారం ఉంది. ఇది ఉన్నంతసేపు నువ్వు ఎలా అసలు ఇంకోటి తప్పెత్తి చూపించడమే కానీ నీ తప్పు ఎప్పుడు దిద్దుకుంటావు? అప్పుడు కోపమే వస్తూ ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి.